మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 36వ అధ్యాయం మొదటి వచనము నుండి 7వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి వచనం చదువుకుందాం. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పనిచేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రత్యక్ష గుడారములో ఉపకరణముల యొక్క తయారీ, ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణము, దాని సంబంధిత పనులను చేయుటకు దేవుడు ఆత్మపూర్ణులనుగా ఇద్దరిని చేశాడు. ఒకరు బెసలేలు, రెండవ వాడు అహోలియాబు. వీరి వలె ప్రజ్ఞావంతులు అయినటువంటి వారు వీరి ద్వారా శిక్షణ పొందుచు నేర్చుకుంటూ దేవుని మందిరం యొక్క నిర్మాణములో, ఉపకరణముల యొక్క తయారీలో చురుకుగా పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలో దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లుగా రేపబడిన వారు, ప్రేరేపించబడిన వారు విస్తారముగా దేవుని యొక్క సేవ కొరకు అర్పణలను తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ అర్పణలను తీసుకొని వస్తున్నటువంటి క్రమము ఎలా ఉందంటే, అవసరమైన దానికంటే అత్యధికముగా వారు తీసుకొని వస్తూ ఉన్నారు. అవసరతకు మించి ఎప్పుడైతే అర్పణలు వస్తూ ఉన్నాయో, మోషే ఇక తీసుకొని రావడం అనేది చాలు అని చెప్పేంత వరకు మరి ఇశ్రాయేలీలలో ప్రేరేపించబడిన వారు దేవుని సేవకై అర్పణలను తీసుకొని వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మోషే ఇక చాలు అని చెప్పాడో, ఆ మాటను బట్టి వారు అర్పణలను తీసుకుని రావటం మానిరి అని రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఇక్కడ దేవునికి ఇశ్రాయేలీలు అర్పణలను ఎలా తీసుకుని వచ్చారు అని మనం చూసినప్పుడు, మొట్టమొదటిగా వారు ప్రేరేపించబడి దేవునికి అర్పణలను తీసుకొని వచ్చారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ ప్రేరేపణ మనుషుల ద్వారా కలిగిందా, దేవుని ద్వారా కలిగిందా అంటే, వారు దేవుని ద్వారా ప్రేరేపించబడి అర్పణలను తీసుకొని వచ్చారు. రెండవ విషయం ఏంటంటే, వారు అర్పణలను ఎలా తీసుకొని వచ్చారు అనగా మనఃపూర్వకముగా తీసుకొని వచ్చారు, హృదయపూర్వకముగా తీసుకొని వచ్చారు. అంటే ఎక్కడా కూడా సణుగులు గాని, గొణుగులు గాని లేవు. ఎక్కడా కూడా ఎందుకు ఇస్తున్నాము అనేటటువంటి ఉద్దేశం లేదు. మనఃపూర్వకముగా తీసుకొని వచ్చారు. దేవునికి ఇవ్వాలి, దేవుడు ఐగుప్తు చెర నుండి మమ్మల్ని విమోచించాడు కనుక దేవునికి ఇవ్వాలి, ఇచ్చే విషయంలో మనస్ఫూర్తిగా ఇస్తున్నారు. మరి కయ్యను వలే కాదు, అననీయ సప్పీరా వలే కాదు, సారేపతు విధవరాలు వలె, మరియు లూకాసు వార్త 21వ అధ్యాయం 1-4 వచనాల్లో ఉన్న భేద విధవరాలు వలె సంపూర్ణంగా మనఃపూర్వకంగా దేవునికి అర్పిస్తూ ఉన్నారు. ఆ తరువాత వారు దేవునికి ఎలా ఇచ్చారంటే, అత్యధికముగా ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే మోషే ఇక చాలు, మీరు తీసుకుని వచ్చిన అర్పణలు పరిశుద్ధ స్థలం యొక్క సేవకు సరిపోతాయి అని చెప్పేంత వరకు కూడా అత్యధికముగా వారు తీసుకొని దేవుని యొక్క సేవ కొరకు అర్పణగా ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు మంచి పాఠాలు, ప్రోత్సాహపరిచేటటువంటి విషయాలు.
ప్రేరేపించే విషయాలు. ఒక విషయాన్ని మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేంటంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్‌లో అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనంలో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. మానవుడు దేవుని దగ్గర నుంచి పుచ్చుకోవటానికి ఇష్టపడతాడు, అలవాటు పడతాడు కూడా. వాస్తవంగా మనమందరం దేవుని యొద్ద నుండి పుచ్చుకోవడానికి అలవాటు పడిన వారమే. అయితే దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎలాంటి సమర్పణ కలిగి ఉంటున్నాం? ఎలాంటి దాతృత్వము కలిగి ఉంటున్నాం? దేవునికి ఎలా ఇస్తున్నాం? మనఃపూర్వకంగా ఇస్తున్నామా? ప్రేరేపించబడిన కొలది ఇస్తున్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉండాలంటే కొన్ని మాటలను మనం సహాయకరంగా చదవాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. చదువుతున్నాను చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనుకొనుటే మేలు. దయచేసి ఆలోచన చేయండి. మనము దేవునికి అర్పించే వాటిలో, లేదంటే మొక్కుకొనినటువంటి వాటిలో, మొక్కుకొని అర్పించేటటువంటి వాటిలో ఆలస్యము ఉండకూడదు. కొంతమంది దేవుడు మేలు చేశాడని ఆయనకు ఈ యొక్క కానుకను లేకపోతే ఈ రూపంలో కృతజ్ఞతను తెలియచేస్తానని ఒక కూడిక ఏర్పాటు చేసుకోవాలని భావించడం, ఇలాంటివన్నీ కూడా కలిగి ఉంటారు. ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ అని, లేదంటే మందిరములో ఈ కానుక వెయ్యాలని, దేవునికి ఇలాగ అర్పణ ఇవ్వాలని, లేదంటే ఈ పేదలకు వారి పోషణకు ఇది ఇస్తానని దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంటారు, ఒక నిబంధన చేసుకుంటారు, ఒడంబడిక చేసుకుంటారు. అయితే మేలు జరిగినటువంటి ప్రారంభంలో ఆ వేడి ఉంటుంది, కానీ దినములు గడిచిపోయిన తర్వాత ఆ వేడి తగ్గిపోయి, వేడి చల్లారిపోయి దేవునితో చేసుకునేటువంటి ఒడంబడికను మర్చిపోతారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనవలే మర్చిపోవుటకు ఆయన నరుడు కాదు, నరమాత్రుడు కానే కాడు. దేవునికి సమస్తమును జ్ఞాపకం ఉంటాయి. దేవుడు సర్వమును జ్ఞాపకం ఉంచుకుంటాడు. నోవహును జ్ఞాపకము చేసుకొనెను అనే మాట అక్కడ ఉంటుంది. నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు, హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఐగుప్తు చెరలో ఇశ్రాయేలీల మొర విని వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి అలాంటి దేవుడు మనం చేసుకుని మొక్కుబడిని జ్ఞాపకం పెట్టుకుంటాడు. కాబట్టి దేవునికి మనం ఇచ్చే విషయంలో, మొక్కుబడి చేసుకొని అర్పించే అర్పణ విషయంలో దయచేసి ఆలస్యం చేయకూడదు. అది చాలా ప్రమాదకరం. మొక్కుబడి విషయంలో ఆలస్యం ఉండకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో ఆయనతో చేసుకున్న ఒడంబడికను బట్టి ఆలస్యము ఉండకూడదు. ఆ తర్వాత మనము ఇంకొన్ని విషయాలను కూడా ధ్యానం చేద్దాం. దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే, దేవునికి ఇచ్చే విషయంలో ఉత్సాహముతో ఇవ్వాలి. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనమును చదువుకుందాం. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. సణుగులు, బలవంతాలు ఉండకూడదు దేవునికి కానుక ఇచ్చేప్పుడు. మనస్సులో మనం ఎంతైతే నిశ్చయించుకున్నామో, మనకు కలిగినటువంటి ప్రేరేపణ బట్టి, ఆ ప్రేరేపణను బట్టి మన హృదయంలో ఎంతైతే నిశ్చయించుకున్నామో దానిని ఇచ్చే విషయంలో మాత్రం మనం వెనకాడకూడదు. సణుగులు, బలవంతములు లేక హృదయములో నిశ్చయించుకుని ప్రకారం ఇయ్యాలి.
ఉత్సాహముతో ఇయ్యాలి, సంతోషముతో ఇయ్యాలి. దేవుడు సంతోషంతో ఇచ్చేవారిని, ఉత్సాహంతో ఇచ్చేవారిని అత్యధికంగా ప్రేమిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఎలా ఉంటారంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, వారి అవసరతల కొరకు ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు. మరి బీదవారు కనిపిస్తే ఆ చేతులు కురచైపోతాయి. ఆదివారం కానుకల సమయం వస్తే ఆ చేతులు కురచైపోతాయి. మనసు ఒప్పదు దేవునికి ఇవ్వడానికి, బీదవారికి ఇవ్వడానికి. చూడండి, కొన్ని మాటలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం, అంటే చివరి వచనం వరకు ఆ అధ్యాయం అంతా కూడా దేవుని పని కొరకు ప్రేరేపించబడిన వారు ఎలా ఇవ్వాలి, హృదయపూర్వకంగా కానుకను ఎలా అర్పించాలి, దేవునికి ఆయన పరిశుద్ధుల కొరకైన పరిచర్య కొరకు ఎలా అర్పణలను సిద్ధపరిచి తీసుకొని రావాలి అనే విషయం మీదే రాయబడి ఉంది. చూడండి, కొన్ని వచనాలను చదువుకుందాం. 2 కొరింథీ 9వ అధ్యాయం 5వ వచనం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. పిసినితనముగా ఇవ్వద్దు. దేవునికి ఇచ్చే విషయంలో ఒకటి ఉత్సాహముగా ఇవ్వాలని చూశాం, మనఃపూర్వకముగా ఇవ్వాలని చూశాం, ప్రేరేపించబడిన కొలది ఇవ్వాలని చూచాం, ఆలస్యం చేయకుండా ఇవ్వాలని చూచాం. ఇప్పుడు పిసినితనము అనేది లేకుండా ఇవ్వాలని మనం చూస్తున్నాం. పిసినితనము లేకుండా, ప్రభునందు ప్రియమైన వారలారా, కొంతమంది కానుకలు వేసినప్పుడు దేవుని పట్ల వారికి ఉన్న ప్రేమ, సమర్పణ ఎట్టిదో మనము అర్థం చేసుకుంటాం. దేవునికి మనం ఇచ్చేటటువంటి కానుక, అర్పణ ఏదైతే ఉందో అది దేవునిపై, ఆయన పనిపై మనకున్న ప్రేమను, ఆసక్తిని సూచిస్తుంది. కొంతమంది ఎలా అనుకుంటారంటే, నేనొక్కదాన్నే ఇవ్వకపోతే దేవుని ధనాగారంలో ధనం ఏమైనా తగ్గిపోతుందా, దేవుని పని జరగదా అని అనుకుంటారు. నిజమే, మనమేదో ఇవ్వకపోతే దేవుని పని ఆగిపోతుంది, దేవుని ధనాగారంలో ధనం తక్కువైపోతుంది అనేది అపోహ. దేవుడు తన పనిని ఎవరో ఒకరిని ప్రేరేపించి వారి ద్వారా జరిగించుకుంటాడు. అయితే దీవెనలు, ఆశీర్వాదములు వారికి మెండుగా వెళతాయి. వారిని చూచి అసూయ పట్టం, ఓర్చుకోలేకపోవటం మన వంతు అవుతుంది. అది కాదు. కానీ ఇక్కడ విషయం, దేవుని యొక్క మందిరములో ఆయనకు అర్పణ ఇచ్చే విషయంలో 100లో 80% మంది ఇలాగే ఆలోచిస్తే అది సమస్య అవుతుంది. నాడు ఇశ్రాయేలీలు అలా ఆలోచించలేదు. వారు మనఃపూర్వకముగా కానుకను తెచ్చారు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే 2 కొరింథీ 9:9, అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. చూసారా, వెదజల్లిన వారు ఎలాగున్నారంట? నిరంతరము వారి యొక్క నీతి నిలిచే విధంగా ఉంటున్నారంట. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని సేవకు సంపూర్ణంగా ఇచ్చినప్పుడు మన నీతి తరతరములకు నిలిచి ఉంటుందని జ్ఞాపకం ఉంచుకుందాం. నిజమే కదండి, దేవుని మందిరం కొరకు కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన దాతృత్వ స్వభావం కలిగిన వారు ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో ప్రత్యక్షంగా నేను చూస్తూ ఉన్నాను. కనుక ఇశ్రాయేలీల వలె దేవునికి ఇచ్చే విషయంలో మాసిదోనియా సంఘముల వలె సామర్థ్యమునకు మించి ఇవ్వటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆలస్యం ఉండొద్దు, పిసినితనం వద్దు, ఉత్సాహంతో ఇద్దాం. దేవునికి అలా ఇచ్చినప్పుడు ఆయన మనలను ప్రేమించి అత్యధికముగా ఆశీర్వదించి మన కొట్లను ధాన్యముతో నింపి మన పిల్ల తరములను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రియ ప్రభువా, మీరు అనుగ్రహించిన వాక్యానికై స్తోత్రాలు.
విత్తబడిన వాక్య నీరు కట్టి ఫలింపచేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనలను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.